ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కి గేమ్ చేంజర్ గా మారుతుందని అనుకున్న మహిళా సమ్మాన్ యోజనకి లెఫ్టినెంట్ గవర్నర్ బ్రేక్ వేశారు. ఈ పథకంపై దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ఓటమి భయంతోనే బీజేపీ కాంగ్రెస్ లో కుమ్మక్కై ఈ స్కీమ్ ని ఆపేందుకు కుట్ర చేశాయంటూ ఆరోపించారు కేజ్రీవాల్. ఢిల్లీలో కేజ్రీవాల్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. మహిళా సమ్మాన్ యోజన పేరుతో ప్రతి మహిళకు నెలకు 2100 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్న ఆప్ ప్రభుత్వ పథకంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దర్యాప్తుకు ఆదేశించారు. పథకం పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని ఫిర్యాదు అందడంతో లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తుకు ఆదేశించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయంపై ఆప్ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రజలకు మేలు చేకూర్చే పథకాలని ఆపడానికి బీజేపీ మరోసారి కుట్రకు తెరదీసిందని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేత పర్వేష్ వర్మ ఇంటిని ఆప్ మహిళా విభాగం ముట్టడించింది. ఓటర్లకు బీజేపీ నేతలు నేరుగా డబ్బులు పంచుతుంటే పట్టించుకుని పోలీసులు తమ పార్టీని టార్గెట్ చేయడం దారుణమని మండిపడ్డారు ఆప్ నేతలు. ఢిల్లీలో ఉచిత విద్య, వైద్యం, ఉచిత కరెంట్ పథకాలని అమలు చేస్తున్నామని, ఈ పథకాలు అడ్డుకోవడానికి బీజేపీ కుట్రలు చేసినప్పటికీ తాము కొనసాగిస్తున్నామన్నారు కేజ్రీవాల్. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. తమ ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా మహిళలకు నెలకు 2100 రూపాయల సాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆప్ను అడ్డుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయని విమర్శించారు కేజ్రీవాల్. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఇచ్చిన ఫిర్యాదుతోనే మహిళా సమ్మాన్ యోజనపై లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తుకు ఆదేశించారన్నారు. महिला सम्मान योजना पे जांच शुरू की है. इसमें तो हम कुछ कर ही नहीं रहे, कुछ पैसा नहीं ले रहे, कुछ नहीं कर रहे, कोई रसीद नहीं दे रहे, कुछ नहीं. इनके नेता खुल के दिल्ली में पैसे बांट रहे हैं वोट लेने के लिए, वोट खरीद रहे हैं. शायद भारत के इतिहास में ऐसा कलयुग कभी नहीं आया होगा जो आज भारतीय जनता पार्टी की वजह से हुआ. खुलेआम पैसे बांट रहे हैं, उस पर जांच नहीं करेंगे. खुलेआम पैसे बांट रहे हैं, उस पर जांच नहीं होगी. जहां पे कुछ है नहीं वहां जांच करेंगे. क्यों? क्योंकि ये दिल्ली के लोगों को मिलने वाली सारी सुविधाएं बंद करना चाहते हैं. मैं दिल्ली वालों को कहना चाहता हूँ, आपको अपने केजरीवाल पे भरोसा है ना, तो ये 2100 रुपए वाली स्कीम भी मैं लागू करा दूंगा. ये जितना इनको जो करना है कर लेंगे बीजेपी वाले. కేజ్రీవాల్ ఆరోపణల్ని కొట్టిపారేసింది బీజేపీ. ఢిల్లీ ప్రభుత్వ అనుమతి లేకుండానే, బడ్జెట్ లో ప్రతిపాదనలు లేకుండానే ఆప్ ఈ స్కీమ్ ను తెరపైకి తెచ్చిందన్నారు బీజేపీ నేత పర్వేష్ వర్మ.